హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఏపీ గవర్నమెంట్ నుండి చాలా పెద్ద అప్డేట్ అయితే వచ్చిందండి. అసలు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ముఖ్యమైన అప్డేట్. ఇది అందుకే మీతో షేర్ చేస్తున్నాను. అండ్ కొంతమంది ఫేక్ యూట్యూబ్ ఛానల్స్లో న్యూస్ చూసి నమ్మి మోసపోతున్నారు. సో అవన్నీ నమ్మకండి. మన ఛానల్లో కేవలం డైరెక్ట్ గవర్నమెంట్ జీవో ప్రకారమే న్యూస్ వేయడం జరుగుతుంది. అందుకే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. జూలై నెలలో కూడా ప్రభుత్వం పలు పథకాలను అమలు చేయనుంది. ఈ నెలలో మొత్తం 5 పథకాలు ప్రజలకు అందనున్నాయి. విద్యార్థులు, కుల వృత్తులు, పరిశ్రమలకు, డ్వాక్రా మహిళలకు, యువతకు ఈ పథకాలు అందనున్నాయి. రైతులు, విద్యార్థులు, మహిళలు, వ్యాపారులకు నేరుగా ఆర్థిక సహాయం చేసేలాగా పథకాలు అమలు చేస్తుంది. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ బీసీ నేస్తం, వైఎస్ఆర్ విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ మత్స్యకార్య భరోసా, వైఎస్ఆర్ లా నేస్తం వంటి పథకాల పేరుతో లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తుంది. అలాగే జగనన్న విద్యా కానుక పథకాన్ని కూడా అమలు చేస్తుంది. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే జగనన్న విదేశీ విద్యా దీవెన మొదటి విడత నిధులను ప్రభుత్వం జూన్ నెలలో విడుదల చేయనుంది. ప్రభుత్వం అందించే రాయితీ ద్వారా విదేశాల్లో వివిధ చదువుకుంటున్న విద్యార్థులకు ఈ పథకం అందనుంది. ఇక వైఎస్ఆర్ నేతన్న నేస్తం పేరుతో చేనేత కార్మికులకు 24,000 రూపాయల చొప్పున డబ్బు ఖాతాల్లో జమ చేయనుంది. సొంత మగ్గం ఉండి అర్హులైన నేతన్నలకు ఈ పథకం అందనుంది. ఇక వైఎస్ఆర్ సున్నా వడ్డీ పేరుతో స్వయం సహాయక సంఘాలను సున్నా వడ్డీకి సంబంధించిన నగదును విడుదల చేయనున్నారు. డ్వాక్రా రుణాలపై మహిళలు చెల్లించిన వడ్డీని తిరిగి జమ చేయనున్నారు. కొత్తగా పెళ్లైన యువతలకు అందించే వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా రెండో త్రైమాసికానికి సంబంధించిన నిధులను జూలై నెలలోనే ప్రభుత్వం విడుదల చేయనుంది. పెన్షన్ విధానం, కొత్త పెన్షన్ సిస్టమ్, తెలుగు న్యూస్, తెలుగు వార్తలు, పాత పెన్షన్ విధానం, పాత పెన్షన్ స్కీమ్, ఇలా మొత్తం 5 పథకాలను ఏపీ ప్రభుత్వం జూలైలో అమలు చేయనుంది. ఆయా పథకాల లబ్ధిదారులు వాలంటీర్ల ద్వారా వివరాలు నమోదు చేసుకోవడంతో పాటు ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. సో తొందరగా వాలంటీర్ని కలిసి మీరు ఏ పథకానికి అర్హులో అడిగి తెలుసుకోండి. మీరు అప్లై చేసే పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా అడిగి తెలుసుకోండి. సో అది ఫ్రెండ్స్, ఈ జూలై మొత్తానికి వచ్చే పథకాలు, వాటి వివరాలు. తిరిగి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్తే.